హై ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ నాతో ఇలా అన్నాడు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కు బాగా కమిషన్ వస్తుంది కదా, చాలా ఈజీగా డబ్బులు సంపాదిస్తారు కదా అన్నాడు. దానికి నేను ఇలా చెప్పాను, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయో నీకు తెలియదు బాస్. నేను చెప్తాను విను. పొద్దునే లేచి ఎంతో మంది ప్రాస్పెక్ట్స్ ని కలుస్తూ ఉండాలి. వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ గురించి చెప్తూ ఉండాలి. కలిసిన ప్రతి ఒక్క వ్యక్తి పాలసీ చేస్తాడన్న నమ్మకం లేదు. చేస్తానన్న ప్రతి వాడు కూడా ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకుని చేస్తాడన్న నమ్మకం లేదు. పోస్ట్ పోన్ చేస్తుంటారు. ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోవాలి, వాళ్ళకి ఖర్చులు పెట్టుకోవాలి, డే టు డే లైఫ్ కి ఖర్చులు పెట్టుకోవాలి. ఎక్కడో దిల్సుఖ్ నగర్ లో ఉన్న ఏజెంట్ కుకట్పల్లిలో మియాపూర్ వెళ్లాలంటే పొద్దున్నే లేచి పెట్రోల్ వేసుకొని బయటనే బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, బయటనే లంచ్ చేస్తాడు, బయటనే స్నాక్స్ చేస్తాడు. పాలసీ హోల్డర్ ని కలుస్తాడు, ప్రాస్పెక్ట్ ని కలుస్తాడు. అతను పాలసీ ఇస్తాడో లేదో తెలియదు, ఖర్చు అవుతూనే ఉంటుంది. అదే కాకుండా మీకోసం మంచి పాలసీలు ఇవ్వాలని, మీకు మంచి నీడ్ బేస్డ్ సెల్లింగ్ చేయాలని, అప్డేటెడ్ గా ఉండాలని ట్రైనింగ్స్ కి వెళ్తారు, పే చేస్తుంటారు, మీకు సర్వీస్ చేస్తారు. చిన్న చిన్న ఖర్చులు 10, 20, 100 రూపాయలు మీకోసం ఖర్చు పెట్టినప్పుడు దాన్ని అడగరు, మీ దగ్గర నుంచి తీసుకోరు, ఆశించరు. అండ్ యూ మస్ట్ థ్యాంక్ ది ఇన్సూరెన్స్ ఏజెంట్ మై డియర్ ఫ్రెండ్ అని నేను చెప్పాను. ఒక్క రిజెక్షన్ వస్తేనే ఉద్యోగాలు వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట పడకుండా బాస్ తోటి మాట పడితేనే ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వందలాది రిజెక్షన్స్ తట్టుకొని ఫీల్డ్ లో మీ కుటుంబం కోసం, ఆర్థిక సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏజెంట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ బాస్. రియల్లీ గ్రేట్ ఇన్సూరెన్స్ ఏజెంట్. మీకోసం పనిచేస్తున్నాడంటే మీరు సంతోషించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లేకపోతే దేశ ఆర్థిక పరిస్థితి ఏమవుతుందో అని. ఒక కుటుంబం రోడ్డు మీదకి పడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఎవరు దిక్కుంటారు? ఎవరు కూడా ఆదుకోవడానికి రారు మై డియర్ ఫ్రెండ్స్. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ మీ దగ్గరికి వస్తున్నాడంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీకు పాలసీ చేసే ఎలిజిబిలిటీ ఉంది అని అర్థం. అతను రాలేదంటే మీకు ఆ ఎలిజిబిలిటీ కోల్పోయినట్టు. పారాచూట్ అనేది జీవితంలో ఒకసారి అవసరం పడుతుంది. అవసరం పడినప్పుడు అది, లేకపోతే రెండోసారి అవసరం పడదు. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అంతే. అవసరం పడినప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండి తీరాల్సింది. అందుకని అవసరం లేనప్పుడే మనం చేసి పెట్టుకోవాలి.